తాజాగా ఆర్బీఐ ఒక కొత్త నిబంధన అయితే తెర మీదకి తీసుకొచ్చింది. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు, కుటుంబంలో మరణించినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము కానీ, లేదంటే ఎఫ్డీలు కానీ, డిపాజిట్లు కానీ ఏవైనా సరే ఎవరైతే నామినీలుగా ఉంటారో వాళ్ళకి చెల్లించాలి. అయితే దీనికి సంబంధించి బ్యాంకులు చాలా సమయమే తీసుకుంటున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా రిజర్వ్ బ్యాంకు కొన్ని సవరణలు చేస్తూ కొన్ని నిబంధనలు అయితే జారీ చేసింది. సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిసీజ్డ్ కస్టమర్స్ ఆఫ్ బ్యాంక్స్ డైరెక్షన్ 2025 కింద ఈ నిబంధనలు అయితే కొత్త నిబంధనలు అయితే తెర మీద తీసుకొచ్చింది. ఇక్కడ కీలకమైన అంశం, ఒక వ్యక్తి మరణించిన తర్వాత 15 రోజుల్లోనే ఆ బ్యాంకు ఖాతాలని సెటిల్ చేసేయాలి ఇమీడియట్గా. నెలల తరబడి ఇక నుంచి సమయం తీసుకోవడానికైతే వీలు లేదు. ఒకవేళ అలా ఏ బ్యాంక్ అయినా తీసుకుంటే 15 రోజులు గడువు దాటితే అక్కడి నుంచి 4% వడ్డీ రేటు తక్కువ కాకుండా బ్యాంకులు సదరు నామినీకి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ చాలా స్పష్టంగా చేసింది. వాస్తవానికి సాధ్యమైన త్వరగా దీన్ని అమలు చేయాలని చెప్తుంది. 2026 మార్చి 31 కంటే ఆలస్యం కారాదని కూడా చెప్పింది. నామినేషన్ లేదా సర్వైవర్షిప్ క్లాస్తో ప్రారంభించిన డిపాజిట్ ఖాతాలకు సంబంధించి డిపాజిటర్లు మరణించినప్పుడు నామినీ సర్వైవర్కు వాటిని బదిలీ చేయడం బ్యాంకుల బాధ్యత అనేది ఆర్బీఐ చెప్పింది. నామినీ అలాగే సర్వైవర్షిప్ క్లాజ్ లేని ఖాతాల విషయంలో క్లెయిమ్లు సెటిల్మెంట్కు సరళీకృత ప్రక్రియ కూడా అవలంబించాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట పరిమితికే ఇది వర్తిస్తుందని వివరించింది. ఖాతాలో సహకార బ్యాంకులకు 5 లక్షలు, ఇతర బ్యాంకులకు 15 లక్షలుగా ఈ పరిమితి ఉంది. ఈ పరిమితికి మించి మొత్తం ఉంటే వారసత్వ ధృవీకరణ పత్రం లేదా చట్టబద్ధ వారసత్వ ధ్రువపత్రం వంటి అదనపు పత్రాలను కూడా అడగచ్చు. అలాగే 15 క్యాలెండర్ దినాల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయకపోతే బ్యాంకు ఖాతా విషయంలో 4% వడ్డీ రేటుకు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. సేఫ్ డిపాజిట్ లాకర్ ఆర్ కస్టడీలోని వస్తువుల విషయంలో ఆలస్యమైన ప్రతి రోజుకి కూడా 5,000 రూపాయల చొప్పున చెల్లించాలి. ఇది చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలి, వీలైనంత త్వరగా అమలు చేయాలి అనేది అన్ని బ్యాంకులకు సర్క్యులర్ పంపించింది, కీలక ఆదేశాలు చేసింది రిజర్వ్ బ్యాంక్.